అసలు శివగణాలంటే ఎవరు? ఈ తులునాడుకు శివుడికి పంజుర్లికి ఉన్న సంబంధం ఏమిటి? కాంతారా సినిమాలో మనం చూసింది మాత్రమే నిజమా, లేక ఇంకా మనకు తెలియని విషయాలు ఉన్నాయా? తులునాడులోని కంబోల రాజ్యం ఏమైంది? గుళిగ దైవం వారిని ఏం చేసింది? తులునాడులో ఇప్పటికీ కోర్టులో తెలని సమస్యలు తీరుతాయా? అసలు తులునాడుకు పరశురాముడికి సంబంధం ఏమిటి? ఈ వీడియోలో కాంతారా సినిమాలో చూపించని చాలా విషయాలు కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాము. వీడియోని చివరి వరకు చూడండి. శివగణాలు అంటే శివుడికి ఎంతో ఇష్టమైన భక్తులు. శివునికి ఆయన గణాలకు అస్సలు తేడా లేదు. భూమిపై దుర్మార్గం పరాకాష్ఠకు చేరుకున్నప్పుడు ధర్మాన్ని నిలబెట్టడానికి వారు భూమిపై అవతరిస్తారు. శివగణాలలో పంజుర్లి గులిగా కూడా ఒకరు. వీరు శివుడి వరం వల్ల భూతగణాలుగా భూమిపైకి వచ్చి ప్రజలను, ప్రకృతిని రక్షిస్తుంటారు. తులునాడు భూమి శివుడికి ఎంతో ప్రియ విద్యార్థి అయిన పరశురాముడి వల్ల ఏర్పడిన మహాపుణ్యభూమి. కాంతార సినిమాలో చెప్పని కొన్ని విషయాలను కూడా చర్చించుకుందాం. చాలా ఆసక్తిగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. పంజుర్లి దైవం భూవరాహస్వామి. తులునాడులోని జానపద గ్రంథాల ప్రకారం పంజుర్లి దేవుడు కైలాసంలో అడవిలో పుట్టాడు. ఆయన్ని పార్వతీమాత ఎంతో ఇష్టంగా పెంచుకుంటూ ఉండేది. చిన్న వయసులో సంతోషంగా పెరిగిన తర్వాత యుక్త వయసు వచ్చాక కైలాసంలోని చెట్లను